ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ నా శుభవందనాలు. ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మొండి సమస్యలతో బాధపడుతూ ఇక నా పరిస్థితి మారదు అని అనుకునే వారికి తెల్లారుజామున 4 గంటలకు 3 గంటల నుంచి ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జవాబు వస్తుంది. దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడం ఎంతో శ్రేష్టం. మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కృతజ్ఞతస్తులై మనం జీవించాలి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఒక్క మాట దేవునితో మాట్లాడాలి. దేవుడు మీకు విషయం చెప్పాలంటే, లేచి లేవగానే ఒక తల్లి బిడ్డని నాకు కలుగుతాడని ఎలా ఆశపడుతుందో, దేవుని కూడా నా బిడ్డ ఇంకా నాతో మాట్లాడిద్దా, నా బిడ్డ నా దగ్గరకు వచ్చిద్దని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి నేను ప్రతి ఒక్కరిని అంటే ఎంతో ప్రేమ. కాబట్టి దేవుని విషయాన్ని మీరు దూరం పెట్టకండి. దేవుడే ప్రతి దినము దేవుడే మనల్ని కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు. దేవుడు లేకపోతే, దేవుని కృపకు లేకపోతే ఏ పాటి వారిని ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ప్రేమ నమ్మకం గల ప్రియాపాలలో తండ్రి, జీవాధిపతమైన దేవానికి వందనాలు. ఇంతవరకు రెక్కల నన్ను భద్రపరిచి ఈ కీడు మొదటికి రానికుండా స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఎంతోగానో శ్రేష్టం కాదు కానీ ప్రభా నాయన, మమ్మల్ని అయితే మీ కొరకు అయ్యా మా కొరకు ఎంతోగానో ప్రాణం పెట్టారు మీరు అయ్యా. అంతేకాదు కానీ అయా మరి మేము అయా లేచి లేవగానే మేము మీతో మాట్లాడతారా లేదా అని ప్రతిరోజు మా కోసం ఎదురు చూచే దేవునిగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతోగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేమంటే ఎంత ప్రేమయ్యా నీకు, ఎంత ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ నాయన తండ్రి. ఈ లోకంలో ఒక తల్లికున్న అది కొంతకాలమేనా, ఒక తండ్రికున్న కొంతకాలమేనా, భార్యకున్న మరణం వరకేనాయా, భర్తకున్న మరణం వరకే. కానీ నీ ప్రేమ యుగయుగంలో ఉండేది నాయన తండ్రి. అయ్యా మాపై చూపిన ప్రేమ ఎంతో గొప్పది. అంతేకాదు కానీ నాయన, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తానని మాకు నాయన సెలవిచ్చిన దేవుడివి. నిజమైన ఆయన మనుషులు ప్రేమించినప్పటికీ కొంతవరకే నాయన. అయ్యా అదే మీ ప్రేమ ఎన్నతగనిది అయ్యా, తరతరములు నిల్చున్నాయన నీ ప్రేమ అయ్యా. మరి నీ ప్రేమ ఎంతో గొప్పది అయ్యా. నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మేము అర్హులం కానే కాదు నాయన తండ్రి. అయ్యా మమ్మల్ని అయితే అయ్యా మమ్మల్ని మేము ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ తండ్రి, మా మాటల చేత అయ్యా మా చేతల చేత నిన్ను ప్రతిదినము సిలువ వేస్తూనే ఉన్నాం నాయన తండ్రి. మా సిలువ కూడా నువ్వు భరించి అయినప్పటికీ అయ్యా నా బిడ్డ మారిద్దని మాకు మరో తరుణాన్ని ప్రతి దినము ఇస్తూ ఉన్నారు నాయన తండ్రి. మీరెంతో గొప్ప దేవుడివి, ఎంతో ఆశ్చర్యకరుడివి తండ్రి. మనుషులు అయా ఇప్పుడున్నమాట కాసేపటిలాగా మరి కాసేపటికి మారిపోయే లోకం, మారిపోయే మనుషులనైనా. కానీ నువ్వు అలా కాదు కదా నాయన. అయ్యా మార్పు లేని వాడివి నువ్వే కదా అయ్యా తండ్రి. దేవా, మీరు తోడుకోండి, కృప చూపుతూ రండి నాయన. మా జీవితాల పట్ల అయా జ్ఞానం లేదని అయా, మరి మనుషుల జ్ఞానం అయా ఎంతోగానో అయా శూన్యం నాయన. అయా నువ్వు ఇచ్చిన జ్ఞానంతో అయా మేము బ్రతకలాగిన కృప చూపించిన ఆయన ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి అని 10,000 మంది చేత కొనియాడబడుచున్న దేవుడివి నాయన తండ్రి. దేవా, నిజంగా నాయన ఈ దినం మేము చూడవలసిన వారము కానే కాదు కానీ తండ్రి, మా కొరకే అయా ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాదు కన్నా ఆయన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయా మరి ఎంతోగానో ప్రార్థన అయా చేసుకోలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. ప్రార్థనతో ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారిని అయా రక్షించవల్లాగా కృప చూపించండి నాయన. దేవా నా తండ్రి, బిడలు ఎంతోగానో అయ్యా మరి ఎంతో నాయన నా దేవా నా తండ్రి. అయ్యా మరి
అయా పరిచయం చేయాలని ఆశపడుచున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా పరిచయం చేయాలని ఆశ కలిగిన ఇంట్లో కలవరాలతో ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో నాయన, వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. అయా మొండి సమస్యలతో అయా ఇంట్లో పిల్లలు మాట వినట్లేదని, తల్లిదండ్రులు అయా తల్లి మాట వినట్లేదని, అయా మరి భర్త మాట వినట్లేదని భార్య ఎంతోగానో ఈ రోజుల్లో బాధపడుతూ ఉన్నారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ నాయన, నువ్వైతే ఖచ్చితంగా తెలుసుకోగలవు నాయన. అంతేకాదు కానీ నాయన, మా మా మాటలు మా చేతలు ఇవన్నీ కొంతవరకే నాయన తండ్రి. దినదినము మరి మీరు మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ వచ్చినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. దేవా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా చిన్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకో. చిన్న వయసులోనే అయ్యా మరి స్కూల్కి వెళ్ళే వయసులోనే అయ్యా నీ గురించి తెలుసుకొని అయ్యా మరి ఎవరి కాలంలోనే తండ్రి నీకు ఆడి మోసే బిడ్డలుగా ఉండేలాగా కృప చూపించండి నాయన తండ్రి. దేవానికి వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అంతేకాదు కానీ మా జీవితాల్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారమే కానీ సంతోష పెట్టిన వారమే కానే కాదు నాయన తండ్రి. ఈ రోజులో మా జ్ఞాపక శక్తి చేత మేమన్నీ మర్చిపోయి అయా విడనాడి బతికిన స్థితి మాది నాయన. అయా బాధపడే స్థితి మాది నాయన తండ్రి. అయా అదైతే మమ్మల్ని క్షమించండి తండ్రి. గొప్ప దేవుడు నీవేనని ఎరిగి అయా తండ్రి నేను సాష్టాంగపడి అయా నిన్ను అయా మరి స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఎన్నో ఆశ్చర్య కార్యాలు అయా చేసే దేవుడు నీవే నాయన. నా దేవా నా తండ్రి అయా దయతో మా వేదతలన్నింటినీ క్షమించండి దేవా. ఎంతోగానో యవనస్తులు తాగుడికి బానిసలైపోయి బతుకుతూ ఉన్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన తండ్రి, నా దేవా నా ప్రభువా ఎంతో నాయన నిన్ను ప్రతిదినము సిలువ వేస్తూ నీ చేతులకు మేకులు కొడుతూ ఉన్నాను తండ్రి మా మాటల చేత తండ్రి. అట్లా కాకుండా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తెలివి లేని వారికి తెలివి దయచేయి, జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క మేలుగా నిన్ను స్తుతిస్తూ ఈ నా స్తుతి ప్రార్థన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాదు కానీ దేవుని పట్ల మనం కృతజ్ఞతలు అంటే దేవుడు మనకుండగా మనకేది కానే కాదు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లేచి లేవగానే నాతో మాట్లాడిద్ది అని చెప్పేసి ఖచ్చితంగా దేవునితో మాట్లాడి దేవుణ్ణి సంతోషపెట్టండి. దేవుని కొరకు ప్రతి ఒక్కటి 10 నిమిషాలు కనీసం దేవునితో గడపడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ జీవితంలో ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే అద్భుతం జరగబోతుంది. నువ్వు రాబో దినాల్లో ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు ఖచ్చితంగా. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.